సో అది అప్పన్న దివ్వెల మాధురితో ఫోన్ లో మాట్లాడిన ఆడియో లీక్ కావడంతో ఇప్పుడు దుమారం రేగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు శ్రీకాకుళం నుండి మా ప్రతినిధి శ్రీను అందిస్తారు. శ్రీను, అసలు ఈ అప్పన్న అనే వ్యక్తి ఎవరు? మాధురికి కాల్ చేసి ఎందుకు చెప్పాడు? మరోవైపు ఇటు దువ్వాడ చెప్తున్నట్లుగా ఎవరైతే తనపై కుట్ర చేస్తున్నాడని చెప్తున్నారు, ఆయనకి సంబంధించిన ఆధారాలు ఏమన్నా ఉన్నాయా కృష్ణదాస్ పైన? ప్రస్తుతానికైతే ఈ యొక్క ఆడియోనే కలకలం వహిస్తున్నటువంటి పరిస్థితి జిల్లాలో. నిన్నను ఆయన అటు దువ్వాడ శ్రీనివాస్కి ఫోన్ చేసి వ్యవహారం ఇలా అటాక్ చేయాలని చూస్తున్నారని చెప్పేసి అప్పన్న అనే వ్యక్తి ఫోన్ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత సమాచారం తెలుసుకొని మాధురి కూడా అప్పన్నని సంప్రదిస్తే ఫోన్లో ఆ సందర్భంలోనే ఆయన మాధురితో ఈ విధంగా అటాక్ చేయాలనుకుంటున్నారు. నర్సనపేట అంటే ధర్మాన కృష్ణదాస్కి సంబంధించిన నియోజకవర్గం. అది నిమ్మాడ అంటే అది మంత్రి అచ్చినేడికి సంబంధించినటువంటి స్వగ్రామం. అయితే ఇక్కడ కానీ అక్కడ కానీ అంటే నర్సనపేట దగ్గర కానీ లేదా అటు నిమ్మాడ దగ్గర కానీ అటాక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి అప్పన్న మాధురితో మాట్లాడుతున్నట్టుగా ఆ యొక్క ఆడియో ఉంది. అయితే నిన్ననే హైదరాబాద్ నుంచి కారులో దివ్యల మాధురితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ టెక్కల్కి రావడం జరిగింది. నిన్న అర్ధరాత్రి 1 గంట సమయంలో ఆయన టెక్కల్కి చేరుకున్నారు. ఈ సందర్భంలోనే ఆన్ ది వేలోనే ఈ యొక్క 2 ప్లేసెస్లో అటాక్ జరుగుతుందని చెప్పేసి అప్పన్న అనటంతోనే నిన్న అర్ధరాత్రి నిమ్మాడ జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఆయన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చాలాసేపు నిరీక్షించడం జరిగింది. ఎవరు వస్తారో రండి, నేను చావుకి కూడా భయపడను, నా గొంతు వాయిస్ వినిపిస్తూనే ఉంటానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ అప్పన్న అనేటువంటి వ్యక్తి గతంలో మంత్రి కింజరాపు అచ్చినాయుడు సోదరుడు నిమ్మాడలో సర్పంచ్గా పోటీ చేసేటువంటి సందర్భంలో ఆయన మీద పోటీగా ఈ యొక్క అప్పన్న అనేటువంటి వ్యక్తి పోటీకి దిగటం జరిగింది. ఆ సందర్భంలో దువ్వాడ శ్రీనివాస్ దగ్గరుండి ఆయనకి నామినేషన్ వేయటం జరిగింది. అదేవిధంగా అప్పన్నపై కింజరాపు కుటుంబీకులు దాడి చేశారు, అనుచరులు దాడి చేశారని చెప్పేసి కూడా దువ్వాడ శ్రీనివాస్ అప్పట్లో నిమ్మాడ వెళ్ళటం పెద్దగా హడావిడి జరిగినటువంటి పరిస్థితిని కూడా గతంలో చూసాం. ఈ నేపథ్యంలోనే ఒక దువ్వాడ శ్రీనివాస్కు ఫాలోవర్గా ఈ యొక్క అప్పన్న అనేటువంటి వ్యక్తి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క అప్పన్న జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ డిప్యూటీ సీఎం కృష్ణదాస్ని ఇటీవల కలిసిన సందర్భంలో ఆయన ఈ యొక్క ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడారని చెప్పేసి అప్పన్న చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క దువ్వాడ శ్రీనివాస్ ఎప్పుడైతే పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాడో అప్పటి నుంచి కూడా చాలా తీవ్ర వ్యాఖ్యలు ధర్మాన బ్రదర్స్ మీద చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వాళ్ళు అటాక్ చేసేందుకు ప్లాన్ చేశారని చెప్పి కూడా దువ్వాడ ఆరోపిస్తున్నారు. ఈరోజు ఎస్పీని కూడా కలిసి ఫిర్యాదు చేస్తానని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి.